దేవుడి స్థలంలో మాట్లాడుతూ అంటాడు, వారి పూర్వీకులను బట్టి వారి పిల్లలను నేను జ్ఞాపకం చేసుకుంటా. సార్, ఇశ్రాయేలీయులకు సహాయం చేశానన్న బాగానే ఉంది, మంచిదయ్యా, మాకు ఇబ్బంది లేదు. ఎవరిని బట్టి సహాయం చేసావు? అబ్రహామును. ఇప్పుడు నువ్వు సహాయం చేసిన ఇశ్రాయేలీయులకు అబ్రహాముకు ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి ఉందో చెప్తారా? ఇశ్రాయేలుని ఇక్కడ జ్ఞాపకం చేసుకునేటప్పటికీ ఈ ఇశ్రాయేలీయులకు అబ్రహాముకు ఎంత కాల వ్యవధి ఉందో తెలుసా? 2000 సంవత్సరాల కాల వ్యవధి. 2000 సంవత్సరాల క్రితం బ్రతికిన ఒక భక్తిపరుని భక్తిని దేవుడు గుర్తుకు తెచ్చుకొని 2000 సంవత్సరాలైనా వాళ్ళ పిల్లల పట్ల కనికరము చూపుట దేవుడు మానలేదు. అమ్మ ఝాన్సీ, మీ నాన్న పేరు తల్లి జాన్, మీ తాతయ్య పేరు అబ్రహాం, మీ 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 ముత్తాత పేరు లేడా? ముత్తాత మీకు అన్న చూడండి, 3వ తరమే మనకు గుర్తుకు లేదు. 30 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎవరో మనకు గుర్తుకు లేదు, మన జ్ఞాపకం లేదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహామును దేవుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. తల్లి, నా వైపు చూడు. దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో నికార్సైన భక్తి జీవితం చేయి. నువ్వు చనిపోయిన 1000 సంవత్సరాల తర్వాత కూడా నీ పిల్లలను దేవుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. నువ్వు కార్చిన కన్నీళ్ళు, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు పడిన ప్రయాసం, పరిశుద్ధంగా బ్రతకటానికి నీ శరీరాన్ని సిలువ వేసుకున్న విధానం, దేవుణ్ణి పిచ్చి ప్రేమతో ప్రేమించి ఆరాధించిన ఆ అనుభవాలు ఉన్నాయే, అవన్నీ దేవుని హృదయాల్లో జ్ఞాపికలుగా మారిపోయి నువ్వు చనిపోయిన తర్వాత నీకు మరణం ఉంటుందేమో కానీ నీ భక్తి ఆశీర్వాదానికి మరణం ఉండదు. నీకు మరణం ఉంటుందేమో కానీ నీ ప్రార్థనకు మరణం ఉండదు. నేను చనిపోతావేమో కానీ నువ్వు చేసిన సత్క్రియలు ఉన్నాయే, నువ్వు చేసిన నీతి క్రియలు ఉన్నాయే, ఆ నీతియుక్తమైన జీవితం 1000 సంవత్సరాల తర్వాత కూడా నీ పిల్లలను దేవుడు గుర్తుకు తెచ్చుకుంటాడు.